హలో అందరికి, డే 1 ట్రిప్ మాదైతే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 5:16 అనమాట టైము. ఈ టైంలో ఇంకా మేము స్టార్ట్ చేసినాము. పిల్లలు చూడండి ఇంత పొద్దున్నే లేచి ఎట్లా కూర్చున్నారు, కార్లో ఉన్నాం మేము. అవును, రాత్రిలో ఉన్నారా? ఓకే, బెడ్ వేసుకొని కూర్చున్నారు ఇక్కడ. మా ఓన్ వెహికల్ లోనే ఇంకా మేము స్టార్ట్ అయినాం. ఓన్ వెహికల్ లోనే వెళ్తున్నాం అనమాట. ఇంక ఈ డే మొత్తం మోస్ట్లీ కార్ లోనే ఉంటది. అసలు ఇద్దరు పిల్లలతోని, అందులో ఇట్లాంటి రాక్షసుల పిల్లలతోని కార్ జర్నీ ఎట్లుంటది అనేది ఇవాళ నేను డే 1 ఫస్ట్ డే ట్రిప్ మొత్తం అసలు ఈ కార్లోనే గడిచిపోతుంది. ఈవెన్ వచ్చేటప్పుడు కూడా ఎక్కడన్నా వెళ్ళాలంటే 2 రోజులు కార్లలోనే అయిపోతూ ఉంటుంది. అట్లనమాట. పిల్లలు అప్పుడే స్టార్ట్ చేసినారు. వాడికి టాయిలెట్ అంట, దీనికి వామిటింగ్ అంట, ఏందో ఏమో. పిల్లల్ని వేసుకొని మేము అంత దూరం అసలు ఎట్లా వెళ్తామో ఏమో. సగం మెయిన్ థింగ్ మాకు అది కూడా ఉంది. ఎట్లా గడుస్తుందో మీకు చూపిస్తా. ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వెనకాల చూసిరా పిల్లలు ఇద్దరు అద్దాలు పెట్టుకొని, అబ్బాబ్బాబ్బా అసలు అప్పుడు లేచినారంటే పడుకోనే లేదు, అటు ఇటు చూసుకుంటూ ఆడుతూ ఉన్నారు. లక్కీ చూడండి ఎంత బాగున్నాడు. అవును, ఇది చూసారా సన్ రైజ్ అనిపిస్తుందా? వెనకాల ఉంది సన్ రైజ్, వెనకాల ఉంది. టైం వచ్చేసి 6:17 ఎగ్జాక్ట్గా 6:17కి సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది. అసలు అప్పుడే తెల్లగా అయిపోయి ఎండ వచ్చేటట్టు తయారవుతుంది, అంటే ఎండ వచ్చేటట్టు అవుతుంది. ఎండాకాలం మోస్ట్లీ లైటింగే ఎక్కువ ఉంటుంది, అంటే చీకటి కంటే డే ఎక్కువ ఉంటుంది. బట్ పడుకోండి అమ్మా అంటే తెల్లారిపోయింది కదమ్మా, తెల్లారితే ఎవరన్నా పడుకుంటారా అని చెప్తున్నారు స్టోరీలు. బాగుంది. ఇవాళ చాలా మంది దారిలో రైడర్స్ కూడా వెళ్తున్నారు, అంటే బుల్లెట్ బండిల మీద. ఆ బండి వాళ్ళందరూ ఒక 10 మంది ఏమో, అందరు లైన్గా వరుసగా పోతూ ఉంటే భలే ఉంది. నేను తీద్దాం అనుకున్నా, అప్పుడు ఫోన్ బాబు దగ్గర ఉంది. వాడు ఇచ్చేలోపు వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ముందు వెళ్ళిపోలే, మేమే వాళ్ళని ఓవర్టేక్ చేసి వచ్చేసినాం. ఈ రోజంతా ఎట్లా గడుస్తుందో, కూర్చొని నా కాళ్ళు వాసిపోతాయి. పాపం మా ఆయన డ్రైవింగ్ చేసి ఆయన పని కూడా అయిపోతుంది. వీళ్ళిద్దరిని భరించి ఇంకా పని అయిపోతుంది. సన్ రైజ్ చూపిద్దామంటే వెనకాల ఉంది, ముందుకు రావట్లే. ముందుకు వచ్చేటప్పటికి మధ్యాహ్నం అవుతుందేమో. ఫస్ట్ టోల్ ఇక్కడి నుంచి మొదలు. ఎన్ని టోళ్ళు ఉంటాయో తెలియదు. పాప పడుకుంది, వికెట్ అయిపోయింది. టైం 7 అవుతుంది. ఈ టైంలో అప్పటి నుంచి పడుకోకుండా ఇప్పుడు పడుకుంది. పొద్దున్నే లేచిరు కదా, ఇంకా వాళ్ళకి మంచిగా లేదు, అంటే కడుపులో కొంచెం డిస్టర్బ్గా. వాడు మాత్రం అక్కడ పడుకొని ఫోన్ వత్తుతూనే ఉన్నాడు. పడుకొని నిద్రపోరా అంటే నిద్రపోకుండా. చిటి తల్లి మాత్రం హాయిగా పడుకుంది. వీళ్ళకి స్నానాలు మేము రాత్రే చేపించి పడుకోబెడతాం అనమాట. ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా అంతే, పొద్దున్నే లేపి స్నానాలు చేపియము. నేను మా వారు మాత్రమే పొద్దున్నే స్నానాలు చేస్తాం. వీళ్ళు మాత్రం ఎప్పుడు ఊర్లోకి వెళ్ళినా ట్రిప్లకు వెళ్ళినా నైట్ స్నానాలు చేపించి రెడీ చేసి పండుకోబెడతాం. ఇంకా మార్నింగ్ అవ్వగానే కార్లో పండుకోబెట్టేసి తీసుకొస్తాం అనమాట. ఇవాళ లేచినారు వాళ్ళే. అసలు ఘోరంగా ఉంది. పోయే వరకు నైట్ అవుతుందేమో ఈ కార్లో, అంతసేపు ఎట్లుంటుందేమో. చిట్టి తల్లి వచ్చింది, నా మీదికి వచ్చి పడుకుంది, లేచింది. లక్కోడేమో ఇదిగో చూస్తున్నాడు. మా వారు మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నారు, అంటే బ్రేక్ నేనే పెట్టిన.
వచ్చేసిందా 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 వచ్చేసిందా. వీళ్ళతో పోకపోతే ఒక బాధ, పోతే ఒక బాధ, అందులో కార్లో పోతే ఇంకా బాధ. ఎందుకంటే డే మొత్తం కార్లో ఉండాలి కదా, వాళ్ళు ఉండలేరు. వాళ్ళకి కట్టేసినట్టు వచ్చిందా వచ్చిందా అని మా ప్రాణం తీస్తున్నారు. సగం సేపు మేము జర్నీ చేసి అలసిపోతే సగం సేపు వీళ్ళ మాటలు వినలేక అలసిపోతాం. మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడినా లక్కీ ఏమన్నా మాట్లాడవా? పెట్టద్దు నాన్న, ఇది రోడ్డు బాగాలేదు. రోడ్డు అస్సలు బాగాలేదు. అంటే అంత సింగిల్ రోడ్డు ఉంది. రోడ్ ఏం గతుకులు అట్లా కాదు, నీట్ గా ఉంది, కానీ సింగిల్ రోడ్ ఉంది. సింగిల్ రోడ్ ఉండడం వల్ల మనం ఫాస్ట్ గా వెళ్ళలేము కదా, కొంచెం అది ప్రాబ్లం అవుతుంది. మామిడికాయ కూడా కొన్నామమ్మా. ఏ మామిడికాయ? మన తోటకి వెళ్దాం. మన తోటకి వెళ్దాము, తెచ్చుకుందాము. అన్ని అందాం. నిజానికి ఇది రివర్ ఏమో, కానీ నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఎండలకి. ఈ ప్లేస్ ఎక్కడో చెప్పండి చూద్దాం, ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాం. కాదు నాన్న, ఇది ఎక్కడనో ఏ ప్లేస్ కనుక్కొని చెప్పండి. అయింది, ఇప్పుడు అయిపోయింది మా టిఫిన్. ఇప్పుడు అయిపోయి బయటకు వచ్చి చూసే వరకు బెడ్లో గాలి పోయిందనమాట. ఇంకా ఆ గాలిని మళ్ళా రీఫిల్ చేస్తున్నారు. అబ్బా, ఇంకా నేను ఇప్పుడు వెళ్ళి నేను ఇంక వెనకాల పడుకుంటా. అస్సలు మధ్యాహ్నం వరకు లేదు. టిఫిన్లు అయిపోయినాయి, ఇంకా కార్ ఎక్కినాము. మళ్ళా ట్రావెలింగ్ స్టార్ట్ అయిపోయింది. 10 అవుతుంది టిఫిన్స్ చేసి కార్ ఎక్కే వరకు. అయితే కర్ణాటకకి ఇప్పుడే ఎంటర్ అయినాం. ఇది ఏ ఊర్లో కూడా తెలియట్లేదు. అయితే ఇక్కడ టిఫిన్ షాప్ దగ్గర వాళ్ళకి అసలు తెలుగు రావట్లేదు. నాకైతే అసలే రాదు కర్ణాటక లాంగ్వేజ్, అదే కన్నడ లాంగ్వేజ్. మా వారికి వచ్చి, ఎందుకంటే మా వారు బెంగళూరులోనే చాలా ఇయర్స్ ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం మేనేజ్ చేస్తున్నారు. అట్లా అని చెప్పి మరీ ఫుల్ ఫ్లూయెంట్ అని కాదు, కానీ వాళ్ళు చెప్పేది నాకు అర్థమవుతుంది, ఈయన చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. చాలు కదా, మేనేజ్ చేయొచ్చు. నాకైతే అసలు అర్థం కూడా అవట్లేదు, ప్రతిదానికి అంటున్నా. ఇంకా అట్లా గడిచిందనమాట. మస్తు అనిపించింది. కానీ టేస్ట్ మాత్రం ఫుడ్ అబ్బా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. ఇక్కడ కొత్త టేస్ట్ అనమాట. అంటే ఎప్పుడు టేస్ట్ చేయలే కదా, బాగుంది, చాలా మంచిగా అనిపించింది. అయినా సరే నేను అంతగా తినలేదు, కానీ అన్ని టేస్ట్ చేసిన. ఎందుకంటే కొత్త ప్లేస్ కదా, చూడాలి అన్ని అని. నాకు కొంచెం కార్లోనే కూర్చొని హెవీగా ఉంది, దానివల్ల ఏం తినలేదు. మధ్యాహ్నం మాత్రం బాగా. లక్కీ గొడవలు స్టార్టా? అదే ఇప్పుడు తిన్నారు కదా, తిని అరిగే వరకు ఇంకా స్టార్ట్ గొడవలు. ఇంతే, ఇంట్లో ఉన్న వీళ్ళు ఇంతే. ఇంట్లోనే ఒక భయంకరం అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా భయంకరం.
చూస్తున్నారా వీళ్ళ గోల స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంత గోల చేస్తున్నారంటే డ్రైవింగ్ చేసి మాకు డ్రైవింగ్ చేసే దాని మీద అసలు కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది. చూడడానికి ఎడ్డి పూసల్లా ఉంటారు, చేసే జాతలు మాత్రం ఇదిగోండి. నానా కొట్టుకోవద్దు, ఆడుకోవాలంతే. ఇద్దరు అట్లుంటారు. ఇంట్లో అయితే ఇంకా భయంకరం, ఇక్కడ ఇంకా ఇంకా భయంకరం. అసలు కంపారిజనే లేదు. అక్కడ టూ మచ్, ఇక్కడ ఇంకా టూ మచ్. ఫుల్ అల్లరి వస్తున్నారు. చెప్పి 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 నా తలకాయ బలిగిపోతుంది. వాళ్ళు మాత్రం వినట్లేదు. భయం లేకుండా పోయింది. ఏం చేస్తాం? వాళ్ళ నాన్నకి భయం లేకుండా పోయింది, నా మీద భయం లేకుండా పోయింది. అసలు మేమంటే వాళ్ళకి భయమే లేదు. ఇష్టం వచ్చేట్టు తయారైపోయినారు. తొక్కి తొక్కి దాన్ని ఏం చేసినారో ఏమో, అది గాలి పోతుంది. పొద్దున్న నుంచి ఇప్పటికి 3 సార్లు ఫిల్ చేసినారు. 11:50 అవుతుంది. 3 సార్లు దానిలో ఒక టైం వేస్ట్ అయిపోయింది. ఫిల్ చేయడం, ఎయిర్ ఫిల్ చేయడం. బెడ్ లేకపోతేనేమో వాళ్ళ టార్చర్ ఇంకా తట్టుకోలేము. కనీసం అది ఉంటే అన్న అట్లా పడుకొని అన్న ఉంటారేమో అని. అది ఒక పక్క నేను మాట్లాడుతూ ఉంటే ఇంకో పక్క చూడండి. అంతే, వీళ్ళతోని బ్లాగ్ తీయాలనుకుంటున్నా. చూసారా? నేను ఇంకా గ్రేట్, అసలు మెచ్చుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఇంతే కదా పిల్లలు? ఏడైనా పిల్లలు ఇంతే ఉన్నారు ఇప్పుడు. సకినాలు అనే వరకు నేను చూస్తే మురుకులుగానే. పిల్లలు పెరిగే కొద్ది భయంకరంగా గడుస్తుంది. చిన్నప్పుడే బాగుంది, మా మీద పడుకొని నిద్రపోయేటోళ్ళు. డాబాలో ఫుడ్ తినడానికి ఆగాము. చూడడానికి అట్మాస్ఫియర్ అయితే సూపర్ గా ఉంది. హట్స్ వచ్చి చెట్లు, మెయిన్ థింగ్ నిండా చెట్లు ఉన్నాయి. ఏదో రిసార్ట్ లో ఉన్న ఫీలింగ్. నా చిటికలు చూడండి, పడుకొని లేచి కూర్చున్నాం లాగా. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఇంత లేట్ ఎందుకైందో తెలుసా? పాప పడుకుంది, దాని నిద్రని ఎందుకు డిస్టర్బ్ చేయడానికి ఇప్పుడు వరకు ఆగాము. ఇంకా 2:30కి ఇప్పుడు దిగి తింటున్నాం. కర్ణాటక ఫుడ్. ఇక్కడ కూడా నేను మారంది ఎందుకు తెలుసా? బిర్యానీ. ఇక్కడ కూడా నేను బిర్యానీ తింటున్నా. ఏదో కానీ ఆ టేస్ట్ చూద్దాం అసలు ఇక్కడ ఎట్లుంటుందా అని. ఫుల్ ఎక్సైట్ ఉన్నా ఫుడ్ విషయంలో. వచ్చినాక చూపిస్తా. నా ఫేస్ చూసిరా? పడుకోవద్దని ముందు కూర్చొని ఎంతసేపు మా వారితో మాట్లాడుతూ ఉన్నా పెట్టుకుంటా మాట్లాడనే ఉండు. కళ్ళు తూగుతున్నాయి. అంటే ఇట్లా పెడితే ఇట్లా తెలియకుండానే అసలు అవి కూరకపోతున్నాయి. అంత ఘోరంగా నిద్ర వచ్చింది. టీ కోసం చూస్తే ఇక్కడ ఎక్కడ టీ బంకులు చిన్నవి లేనే లేవు. ఉండు తల్లి, టీవీ ఎక్కడ లేనే లేవు. ఇంకా మళ్ళీ రెస్టారెంట్కి వచ్చి ఆ రెస్టారెంట్లో టీ చెప్పుకొని తాగాము. నాకే ఉంది టీ అలవాటు, మా వారికి లేదు. కానీ నాకు టీ తాగాక ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది. టైం ఇప్పుడు 5 అవుతుంది. ఇంకా కూడా మేము వెళ్ళేదానికి ఇంకా 1 గంట పడుతుంది. అక్కడ రూమ్ అంతా సెట్ అయ్యే వరకు ఇంకో గంట పడుతుంది. ఈరోజు కంటిన్యూస్గా జర్నీలోనే అయిపోయింది. తల్లి అమ్మ మాట్లాడుతుంది కదా. పిల్లలు నేను మాట్లాడేటప్పుడు ఇట్లా చేస్తూ ఉంటారు.
ఈమెమో మధ్యాహ్నం పడుకుంది, ఇప్పుడేమో ఆడుతుంది. ఇక్కడ బాబు చూడండి, బాబేమో ఫుల్గా పడుకొని నిద్రపోతున్నాడు. ఫుల్ వాడు పడుకొని 2 hours అవుతుంది, ఇప్పుడు వరకు లేవలేదు వాడు. ఎప్పుడైతే మధ్యలో మేము తినడానికి దిగామో తిన్నాడు, ఇంకా అంతే, వాడికి నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. నిజానికి పొద్దున్నే మేము 4-4:30కి లేసాము ఇవాళ. ఇంకా వాడు నిద్రపోవడనుకున్నా నేను, వాడు పడుకున్నాడు, కొంచెం ప్రశాంతంగా ఉంది. ఈమెమో లంచ్కి ముందు పడుకుంది, వాడు లంచ్ చేసాక పడుకున్నాడు. మాకు ఈ టార్చర్ కంటిన్యూస్గా ఉంది, అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి నస కంటిన్యూస్గా ఉంది. ఒక పక్క నాకు నిద్ర రావడం, ఇంకో పక్క వాళ్ళ నాన్న నన్ను సతాయించడం, నన్ను సతాయించడం, అట్లా అవుతుంది అనమాట. వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో అసలు. ఈరోజు మొత్తం ఇంకా అంటే ఈరోజు బీచ్కి తీసుకెళ్దాం అనుకున్నాం పిల్లల్ని, కానీ ఇంకా ఓపిక లేదు కాబట్టి వాళ్ళు ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకొని పడుకోవడమే మెయిన్ థింగ్. పడుకోవాలి. నా పరిస్థితి ఇలా ఉందంటే మా వారి పరిస్థితి అయితే ఘోరం. కనీసం ఆయన రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదు, కంటిన్యూస్ డ్రైవింగ్ కదా. 700 kilometers డ్రైవ్ చేశాడు పొద్దున్నుంచి ఇప్పుడు వరకు. 650 kilometers డ్రైవ్ చేశారు, ఇంకా ఒక 50 kilometers ఉంది. చాలా గ్రేట్ అసలు. అంటే మార్నింగ్ 5:30 to ఇప్పుడు 5 అవుతుంది, 5:10 అవుతుంది టైము. మధ్యలో ఒక 2 సార్లు తిరిగినాము, బ్రేక్ఫాస్ట్కి ఒకసారి, లంచ్కి ఒకసారి. ఇప్పుడు టీ తాగాను నేను, ఒక 5 నిమిషాలు అంతే, అదొక బ్రేక్. ఇంతగానం కంటిన్యూస్గా, అందులోనూ వీళ్ళ టార్చర్తో. మా వారికి అలవాటు వీళ్ళని భరించి అసలు గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఇంకెప్పుడు వెళ్తామో చూడాలి. బాబు పడుకున్నాడు, ఆమెమో ముఖం ఇట్లా పెట్టుకొని కూర్చుంది పోయి పక్కన. అట్లా నేను మాట్లాడుతున్నా కదా, కామ్గా ఉండని నేను అనే వరకు. మా వారేమో సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్నారు. కంటిన్యూస్గా కార్లో కూర్చోవడం ఇది మెయిన్ భయంకరం. కాళ్ళు వాసిపోయినాయి, ఇద్దరికి కాళ్ళు వాసిపోయినాయి. నాకేందంటే కూర్చొని అందులోనూ నా పైన కంటిన్యూస్గా ఈ పాప ఎప్పుడు మీదనే ఉంటా అంటది. తక్కువ టైమే ఆమె అక్కడ బెడ్ మీద ఉండేది, ఎక్కువ శాతం నా మీదనే కూర్చొని. మనం కూర్చుంటేనే కాళ్ళు వాసిపోతాయి అంటే మన మీద ఇంకో వెయిట్ అంటే ఇంకా ఘోరం. మా వారేమో కంటిన్యూస్గా అది కింద ఏముంటుంది, ఎక్స్లరేటరా అవి ఉంటాయి కదా, అంటే ఇది బ్రేక్ అవి ఉంటాయి కదా. సో కంటిన్యూస్గా డ్రైవింగ్ అంటే తనకి కష్టమే. అట్లా అవుతుంది. ట్రిప్ ఏమో కానీ హైదరాబాద్లో నుంచి ఇక్కడ ఎటన్నా వెళ్ళాలన్నా లేదా మన ఊరికి రావాలన్నా 2 రోజులు జర్నీకే పడుతుంది. మెయిన్ థింగ్ ఆ జర్నీయే ఘోరం. ఇంకోటి ఏంటో తెలుసా, ఇక్కడ రోడ్ అంతా ఘాట్ రోడ్ ఉన్నట్టుంది. గత 200 kilometers నుంచి ఘాట్ రోడ్డే ఉంది. ఎంత భయంకరంగా ఉందంటే అసలు మేము ఒకటి హ్యాపీ ఫీల్ అవుతున్నాం, ఈ ఈవినింగ్ టైంలో వచ్చినాం కాబట్టి సరిపోయింది. ఒకవేళ నైట్ అయింటే చాలా భయంకరంగా అసలు నడిపేదానికి ఇంకా టైం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది అని. ఇంతసేపు వచ్చిందంతా ఒక ఎత్తు అయితే ఈ 200 kilometersకే చాలా కష్టంగా అవుతుంది. అంత టైం టేకింగ్ పడుతుంది. అంటే నిజానికి ఆ వెహికల్స్ ఫ్లో అట్లనే ఉంది, రోడ్ కూడా అట్లనే వేవీగా ఉంది. అంటే ఇట్లా ఘాట్ రోడ్ మీ అందరికి తెలిసిందే కదా. ఇది ఇంకా ఘాట్ రోడ్ ఏంటంటే ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కూడా కనబడని అంత రౌండ్గా ఇట్లా ఉంది. ప్రతిసారి స్లో అయిపోయి హార్న్ కొట్టి వెళ్ళవలసి వస్తుంది. నైట్ అయితే మాత్రం ఇంకా కష్టమే, అందులోనూ మొత్తం ఫారెస్ట్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది ఎలక్షన్ టైం కదా, కొంచెం అది కూడా ప్రాబ్లమే అని చెప్పాలి. ఎందుకంటే మనది టీఎస్ వెహికల్ కాబట్టి కర్ణాటకలో చాలా వరకు మన బండిని చాలా దగ్గర ఆపేశారు. అంటే ఇప్పుడు అంతా చెకింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇది అదర్ స్టేట్ కాబట్టి కొంచెం వేరే వెహికల్ ఏంది ఇప్పుడు రావడం అని కొంచెం చాలా దగ్గర ఆపారు. మార్నింగ్ నుంచి ఆపుతూనే ఉన్నారు. అంటే ఎక్కడైతే చెక్కింగ్స్ ఉన్నాయో అక్కడ ప్రతి దగ్గర మన బండిని ఆపుతూ ఉన్నారు, వేరే స్టేట్ వెహికల్ కాబట్టి. మనకేం ప్రాబ్లం లేదు, కానీ ఇంకా కొంచెం అది కూడా మనకి ఆపి చెక్కింగ్లు చేసి పంపించడం కదా, కొంచెం
టైం పడుతుంది అనిపించింది. ఈ జర్నీ పిల్లలతోనే కష్టం అంటే ఇవన్నీ కలగలుపున్నాయి. ఇంకా ఎండల విషయానికి వస్తారా, నిజానికి చెప్పాలంటే హైదరాబాద్కి కంపేర్ చేస్తే ఇక్కడ పర్లేదు, చాలా నయం అని చెప్పాలి. మాకైతే మరి ఏమంత ఎండలు భయంకరంగా డీహైడ్రేట్, నేను స్టార్టింగ్ అనుకున్నా డీహైడ్రేట్ అయిపోతాము కంటిన్యూస్గా. పిల్లలకి కొబ్బరి నీళ్ళు, మనము కొబ్బరి నీళ్ళు, చెరుకు రసాలు తాగుతూ కొంచెం హైడ్రేటింగ్గా ఉండాలి అనుకున్నా, కానీ ఏమంత ఘోరంగా లేవు చెప్పాలంటే. ఇంటి దగ్గరనే ఫుల్ ఎండలు ఉన్నాయి, అక్కడే ఫుల్ భయంకరంగా ఉంది. ఈ 200 కిలోమీటర్స్ అన్నాను కదా, ఈ ఘాట్ రోడ్ మొత్తం ఫారెస్ట్లోనే ఉంది. ఎంత పచ్చగా ఉన్నాయంటే మీకు ఆల్రెడీ ఆ క్లిప్ వచ్చి ఉంటుంది, స్టార్టింగ్ మీరు చూసుంటారు. చెట్లన్నీ కూడా పచ్చగా అసలు చాలా అంటే చల్లగా అయిపోయింది. అందులో ఇప్పుడు ఇక్కడైతే 4 నుంచే చల్లబడిపోయింది. ఇంకా చలికాలం లాగా అంటే చల్లబడ్డం అంటే ఎండ అయితే లేదు, చలికాలంలో ఎట్లయితే మనకు చల్లబడిపోతుందో అంత బాగుంది క్లైమేట్, చాలా బాగుంది అసలు. రోడ్ పైన కాసేపు నడుద్దామా అన్నట్టుంది, కానీ రోడ్ బాగాలేదు, బండి ఎక్కడ ఆపుకునే సిచ్యువేషన్ లేదు, దానివల్ల ఆపట్లే అనమాట. అదే హైదరాబాద్లో అయితే 5-6 వరకు కూడా ఎండ కాస్తుంది, భయంకరమైన వేడి ఉంది. ఇక్కడ వేడైతే అగడైతే లేదు, కొంచెం పర్లేదు ఉండొచ్చు. ఎవరైనా రావాలి అనుకుంటే ప్లాన్ చేయండి. ఎండాకాలం అయినా కూడా మరీ ఎండల ఎఫెక్ట్ అయితే ఏం తెలియట్లేదు, బాగానే ఉంది. పిల్లలతో రావచ్చు మనం, అంత భయంకరమైన ఎండలు లేదు. ఇంకా హోటల్ విషయానికి వస్తే ఆన్లైన్ బుకింగ్ చేసాము, ప్రీ బుకింగ్ చేశారనమాట మా వారే. చేసి కూడా ఒక 1 వీక్ అయినట్టుంది కదా, 2 డేసేనా 2 డేస్ అయింది ప్రీ బుకింగ్ చేశారు. ఇంకా అది ఎలా ఉందనేది తెలీదు, ఆన్లైన్లో చూస్ చేసింది. సో ఇప్పుడు వెళ్ళి చూడాలి అది ఎట్లుందనేది కూడా. నేను హోటల్ టూర్ అవన్నీ చేస్తాను. 3000 రూపీస్ అనమాట రూమ్కి కూడా, వెళ్తే తెలుస్తుంది అది వర్తా లేదా ఎట్లా అని. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏవైనా నాకు వర్తే అనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మేము తిరుపతి అవి వెళ్తూ ఉంటాం కదా, తిరుపతిలో చాలా రేట్లు అనిపిస్తుంది నాకు. ఎక్కడైనా టిఫిన్కి ఆగినా ఫుల్ రేట్లు తీసుకుంటారు. ఈవెన్ ఎక్కడైనా రూములు తీసుకున్నా కూడా, అంటే తిరుపతిలో దేవస్థానం దగ్గర కాకుండా మనం ప్రైవేట్గా రూమ్స్ తీసుకుంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఇక్కడనే కాదు, అంటే మేము వెళ్ళిన ప్రతి ప్లేసెస్లో కొంచెం ఎక్స్పెన్సివే ఉంది. ఇక్కడ పర్లేదు అనిపించింది. అంటే ఫుడ్ విషయంలో కూడా మంచి ఫుడ్ పెడుతున్నారు, రేట్లు కూడా మనకు చాలా రీజనబుల్ అనిపిస్తుంది. ఈవెన్ హైదరాబాద్లో చెప్పాలంటే మనము డాబాస్లోకి వెళ్తే ఆడ తినే మనము కొన్ని రేట్లు చాలా ఎక్కువ వేసేస్తారు డాబాస్లలో. ఇక్కడ ఏంటంటే డాబాస్లలో కూడా అంత రేట్లు ఏం తీసుకోవట్లేదు, మంచి ఫుడ్ పెడుతున్నారు, కొంచెం రేట్లు మన బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి. కాబట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు, రావచ్చు. క్లైమేట్ అంతా ఓకే, మనకి ఏదన్నా కొనుక్కోవాలన్నా ఫుడ్ కానీ ఈ రూమ్స్ అంటే ఇప్పుడు రూమ్ వెళ్ళి నాకు చూడాలి ఎట్లుందనేది, నేను అది కూడా మీకు అప్డేట్ ఇస్తా. ఫుడ్ వరకు అయితే పర్లేదు, అది కూడా చాలా బాగుంది. ఈవెన్ తెలుసా ఇక్కడ పెట్రోలే కదా, పెట్రోల్ కూడా 100 రూపీస్ ఉంది. అంటే చెప్పాలంటే మన దగ్గర కంటే ఈ స్టేట్లో తక్కువనే ఉంది, 10 రూపాయలు అట్లా. అది కూడా పర్లేదు అనిపించింది. ఇంకోటి ఎండలు, మెయిన్ థింగ్. ఈ ఎండాకాలం పిల్లలతో వచ్చినప్పుడు అయితే ఎండలు అయితే అస్సలు లేదు తెలుసా. ఇప్పుడు మరీ అసలు 5:20 అవుతుంది, చల్లగా అయిపోయింది. ఎంత చల్లగా అయిపోయిందంటే అసలు చలికాలం ఉన్నట్టుంది. చుట్టూ ఫారెస్ట్ అంతా చాలా బాగుంది. సింగిల్గా వచ్చే వాళ్ళకైతే అసలు నేను చెప్తున్నా కదా, మంచిగా మీరు బ్యాగ్లు వేసుకొని వచ్చేయండి. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంకా మంచిగా, అంటే వాళ్ళిద్దరికి కూడా ఎంజాయే, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మన బడ్జెట్లో అయిపోతుంది. ఇంతకీ ఎక్కడ ఏంది అని చెప్పలేదు కదా. మేము ఇప్పుడు చాలా ఓం బీచ్, గోకర్ణ, ఇంకా ఇక్కడ బీచ్లు దగ్గర ఒక 4-5 ఉన్నాయంట. సో అవన్నీ కవర్ చేయాలనుకుంటున్నాము. మెయిన్ టెంపుల్కి వెళ్దామని, 2 టెంపుల్స్కి ప్లాన్ తెలియట్లే. అంటే అనుకుంటున్నాం ఇక్కడ నుంచి గోవా కూడా దగ్గరే కదా, అంటే 120 కిలోమీటర్స్ 130 కిలోమీటర్స్ ఏమో వస్తుందంట గోవా కూడా పోదామా అని అదొక ఆలోచనలో ఉన్నాం. తెలీదు. ఈ 4 ఫస్ట్ అయితే టెంపుల్స్కి, అంటే ఇప్పుడు బీచెస్ తర్వాత టెంపుల్స్ కూడా పోయిన తర్వాత ఓపిక ఉంది, ఈ పిల్లలతో మేము భరిస్తున్నాము, ఇంకా కూడా ఎంజాయ్ చేద్దామంటే అప్పుడు గోవా వెళ్తాం. లేదంటే అటు నుంచి అటే చలో హైదరాబాద్ అని వచ్చేస్తాం అనమాట. ఊరికి వెళ్దాం అనుకున్నాము, అది కూడా తెలియట్లేదు ప్లాన్ ఏమవుతుందని. ఓపిక ఉంటే ఊరికి కూడా వెళ్తాము మన ఊరికి, లేదు అంటే
మధ్యలోనే డ్రాప్ అయిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవడమే. ఏంటంటే ఇవన్నీ దూరం దూరం ఉన్నాయి కదా, ఊరు వెళ్ళాలన్నా కూడా మళ్ళీ ఇంత ట్రావెల్ చేసి అది వేరే రూట్, అటు వెళ్ళాల్సినంత పరిస్థితి వచ్చేటట్టు ఉంది. చూడాలి, అంటే పిల్లలు మూడ్ స్వింగ్స్ బట్టి, వాళ్ళని మేము భరించే శక్తిని బట్టి అవి మేము డిసైడ్ అవుతాము. కంటిన్యూస్గా అయితే నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా, ఏ రోజు అసలు ఏం ప్లాన్, ఎక్కడ వెళ్తున్నాము ఏంటి అనేది బ్రీఫ్గా అయితే చూపిస్తా. ఈ రోజు కూడా అసలు కంటిన్యూస్గా నేను తీస్తూనే ఉన్నా. చాలా భయంకరంగా గడిచింది ఈ డే 1 అయితే. ఎందుకంటే మామూలుగా ఊరికి కూడా మేము వెళ్తూ ఉంటాం. ఎర్లీ మార్నింగ్ 6:30, 7కి స్టార్ట్ అయినా మేము 2 కల్లా మా ఊరికి వెళ్ళిపోయేటోళ్ళం, మా ఇంటికి. అదే 5కి పోతే అయితే ఇంకా మధ్యాహ్నం వరకు వెళ్ళిపోవచ్చు అసలు. అంటే లంచ్ అక్కడ తినేయచ్చు ఊర్లో, లేదా మన ఇంట్లో, లేదా మన ఊర్లో అట్లా. అలాంటిది ఇక్కడ పొద్దున్నే ఎప్పుడో 5కి బయలుదేరినామంటే ఇంకా కూడా రాలే, 7 అయ్యేటట్టుంది. అంటే ఇంకా 2 అవర్స్ పట్టేటట్టుంది. చాలా ఎక్కువసేపు జర్నీ అయినట్టు అయిపోయింది. దానివల్ల కొంచెం ఎక్కువ జర్నీ కదా, అవ్వట్లేదు. పిల్లలతో కూడా అవ్వట్లేదు, వాళ్ళకు కూడా బోరే కదా కంటిన్యూస్గా కట్టేసినట్టు కార్లోనే కూర్చోవడం అనేది. కానీ కొంతమంది కామ్గా ఉండే పిల్లలని తీసుకొని వచ్చి ఎంజాయ్ చేస్తామంటే పర్లేదు, మంచిగానే. ఇంకేదైనా తప్పదు, వాళ్ళ సంతోషం కోసం మనం కూడా కొన్ని భరించాలి. మాకు అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు అయిపోయిన పేరెంట్స్ ఉంటే మాత్రం పక్కా ప్లాన్ చేయండి, చాలా బాగుంది. అంటే నేను భయపడ్డా వచ్చేటప్పుడు, కొత్త ప్లేసు, ఎక్కువ రేట్లు అయిపోతాయి. మెయిన్ థింగ్ ఎండలు, అసలు ఎంత ఘోరమైన ఎండలు ఉన్నాయి. ఆ ఎండలకి ఎట్లా, హైదరాబాద్లో మేముండే దగ్గర ఫోన్లో చూస్తే 42, 44, 45 డిగ్రీస్ ఉంటుండే ఎండలు. ఇక్కడ చాలా చల్లగా అనిపిస్తుంది. అందులోనూ 4 నుంచే చల్లబడిపోయింది. నాకు ఇది మెయిన్ ఆశ్చర్యం అనిపించింది. చాలా బాగుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే ఇంత బాగుందంటే అసలు వర్షాకాలం అసలు ఇక్కడ అద్భుతమేమో, ఇంకా బాగుండేటట్టుంది. అసలు ఇప్పుడు చూస్తే ఇది ఎండాకాలం అనుకోము మనం. రోడ్స్ అంటే మీరు ముందు వీడియో క్లిప్లో చూసుంటే అసలు ఇది ఎండాకాలం అనుకుంటారు. అంటే ఆ చెట్లు కానీ, వాతావరణం కానీ ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, ఎంత హాయిగా కళ్ళకి ఇట్లా చూస్తుంటే అయితే ప్రశాంతంగా. నాకైతే ఎన్ని రోజులైంది వాతావరణం అంతా చూసి అనిపిస్తుంది. అంతా ఎండిపోయి చెట్లన్నీ ఎడారిలాగా అయిపోయినది, ఇక్కడ మాత్రం పచ్చగా అంత బాగుంది. ఫారెస్ట్లో గాలి కూడా ఫ్రెష్గా చల్లగా ఇట్లా. సో అది ఇంకా రూమ్కి వెళ్ళాక అక్కడ అప్డేట్స్ ఇస్తాను. మోస్ట్లీ ఇంకా అంతే, రూమ్కి వెళ్ళి రూమ్ చూపించేసి ఇంకా ఫ్రెష్ అయి పడుకోవడమే. ఇదే మేము తీసుకున్న రూము, 3000 అన్నాం కదా ఆ రూము. ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఉంది, ఇక్కడ సిట్టింగ్ అనమాట. ఇట్లా అని ఎంటర్ అయితే ఇది రూమ్. ఫుల్ కర్టన్స్ అండ్ ఫుల్ వెంటిలేషన్ మార్నింగ్ అయితే. కాకపోతే 2 బెడ్స్ వచ్చినాయి మాకు, ఇది చాలా పెద్దది అయిపోతుంది. ఏసీ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి, టేబుల్ ఫ్యాన్ ఉంది ఇక్కడ, అండ్ వెంటిలేషన్కి అక్కడ అది బాగుంది వ్యూ కోసం. నెక్స్ట్ ఇక్కడ వస్తే ఏమైనా బట్టలు అవి పెట్టుకోవడానికి బాగుంది. అండ్ ఇక్కడ చూసారా, కుషన్ లాగా వచ్చి కూర్చొని వ్యూ చూడడానికి. ఇక్కడ నుంచి ఇట్లా ఎంటర్ అయితే ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ నేనే కనిపిస్తున్నా. ఇక్కడ రెడీ అయ్యి ఇది వాష్రూమ్ కూడా చాలా బాగుంది, పర్లేదు, సీరియస్గా చాలా బాగుంది. అసలు ఇక్కడ స్టే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు.
చూసారా వ్యూ? మార్నింగ్ టైం అయితే బాగుంటుందేమో, అంటే ఇక్కడంతా ఇంకా ఫారెస్టే ఉంది. ఇక్కడ ఇది కుషన్ లాగా బాగుంది, ఇలా పెట్టి ఇలా కూర్చొని ఇలా చూసుకోవచ్చు. సూపర్ కదా. రిసార్ట్స్కి వచ్చేసాము. అయితే చాలా బాగుంది, సూపర్గా. నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ వచ్చి చూసి చెప్తా అన్నా కదా, రూమ్ టూర్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. 3000 రూపీస్కి చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే ఎంత నీట్గా ఉందో, ఎంత హైజీనిక్గా ఉందో, అసలు చెట్లతో నిండిపోయి రూమ్ కూడా చాలా క్లీన్గా, అసలు ఆ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మనకి ఏసీ రూమ్ వస్తుంది, అందులోనూ వెంటిలేషన్ ఇదంతా కూడా సూపర్. నిజానికి ఉండేది 1-2 రోజులు అయినప్పటికీ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్తో బాగుంది. కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎంత బాగున్నా అక్కడ మనకి ఆ అట్మాస్ఫియర్ ఉండదు కదా, ఇక్కడ అట్లా లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను వచ్చిన నేమ్, ఆ రిసార్ట్స్ ఇదంతా పెడతాను. ఎవరన్నా ప్లాన్ చేయాలి అనుకుంటే చూడండి. వీళ్ళ దగ్గర ఏంటంటే ఇది ఏవో బుకింగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ కాంబో ఆఫ్లో కూడా, అంటే బీచ్కి రైడ్స్ కానీ ఇంకా పారాగ్లైడింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా కాంబో ఆఫ్లో చేస్తున్నారు. వెళ్ళి ఆడుకోపో నాన్న, తడిసిపోయినావు, పో ఆడుకోపో. అయితే పిల్లలు వచ్చారు, రావడం కార్ ఆపినామో లేదో ఇంకా వెంటనే పూల్ కనిపించగానే అందులో ఆడుతూనే ఉన్నారు. కనీసం రూమ్లోకి కూడా రాలేదు, ఆడుతూనే ఉన్నారు. ఇంకా మేము కూడా ఇప్పుడు ఇంకా బీచ్కి తీసుకెళ్ళలేం కదా, సరేలే ఆడుకొని వచ్చిందే ఎంజాయ్ చేయడానికి కదా అని ఏం ఆపలేదు, ఆడుతూ ఉన్నారు వాళ్ళు. కాసేపు అయ్యాక ఇంకా తీసుకెళ్ళి డిన్నర్ పెట్టి పడుకోబెట్టాల్సిందే. నేను మీతో చెప్పా కదా, అంటే ఎట్లుందో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా అనేది. చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నాన్న ఉండండి నాన్న, నేను అట్లా చేయొద్దు కానీ నేను వీడియో తీస్తున్నా కదా, కాసేపు ఉండండి. అయితే అట్లా చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు మెయిన్ థింగ్ ఇక్కడ వాతావరణం అంతా కూడా ఇందాక మీరు చూసారు కదా, అసలు ఎలా ఉందంటే మనాలిలో మనకి కొండ పైన ఇల్లులు ఉన్నట్టు ఇక్కడ అసలు వాతావరణమే నాకు డిఫరెంట్గా అనిపించింది. చెట్లు ఎంతలా ఉన్నాయంటే అడవిలో ఇల్లుని తెచ్చి కట్టినట్టుంది. అంటే అడవిలోనే ఒక 2 రూములు అట్లా తీసుకొచ్చి ఇట్లా పెట్టినట్టుంది. అంత అడవి లాగానే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఈ వాతావరణం అంతా. అయితే ఇది కూడా చాలా బాగుంది, అంటే ప్లెజెంట్గా రూమ్ అయితే చాలా మంచిగా, నాకు మంచిగా అనిపించింది. మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ కంప్లీట్ బ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. ఈ రూమ్ టూర్ ఇదంతా కూడా చేశాను. మీకు ఈ ఫస్ట్ డే ట్రిప్ ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి, చూడడం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసారు కదా. ఓకే, నైట్ డిన్నర్తో ఇంకా మాది ఫినిష్ అయిపోతుంది డే. ఆ డిన్నర్ అనేది నేను షార్ట్లో పెట్టేస్తా, ఇంకా ఎట్లా ఇందులో ఇంక్లూడ్ చేయను. ఎందుకంటే మార్నింగ్ నుంచి చేసిందే ఇది చాలా పెద్దదైపోయి ఉంటుంది అనేది నా ఫీలింగ్. ఎంతదైందో కూడా తెలియదు, 20 నిమిషాలు వస్తుందో 30 నిమిషాలు వస్తుందో తెలీదు. పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నా కాబట్టి ఫైనల్గా అయితే వచ్చేసాను. గడ్డిలో కూర్చున్నా, ప్రశాంతంగా ఉంది. నాకైతే కాళ్ళు వాసిపోయి ఉన్నాయి. ఇంక ఇవాళంతా రెస్ట్ తీసుకొని రేపటి కోసం సిద్ధం అవ్వాలి. ఓకే, బాయ్.